ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ ప్రేమ చేత తండ్రి సర్వలోకాన్ని సృజించి మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున మనుష్యులుగా మీకు కుమారులుగా ఈ భూమి మీద మమ్మల్ని పుట్టించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన తండ్రి, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన మమ్మల్ని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని మరల మాకు పునర్జన్మ ద్వారా అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు వెళ్తున్న పాఠంలోనికి నాయన నీ మనసులోని సంగతులు కొన్ని మేము తెలుసుకొని వాటిని గ్రహించి దాని ప్రకారం నడుచుకునేటట్లుగా సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనండి. ఈ రోజుకి గత వారం చెప్పిన పాఠం పేరు సంచారమా సంసారమా. ఇంతకుముందు చెప్పాను కదండి, ఇంతకుముందు ఆదివారం మనం ఒక పాఠం చెప్పుకున్నాం. ఏంటి? ముందు గత వారం కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం నేర్చుకున్నాం కదా. ఈరోజు పాఠంగా సంచారమా సంసారమా. పాఠం పేరు సంచారమా సంసారం. సంచారమా అంటే ఏంటంటే దాని అర్థం ప్రయాణాలు అని అర్థం. సంచారాలు అంటే ప్రయాణాలు. సంసారమా అంటే కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో జరిగే వ్యవస్థ. ఈనాడు భూమి మీద ప్రతి మనిషి పుట్టింది మొదలుకొని చనిపోయినంత వరకు తన కుటుంబ పరిస్థితుల్ని అవగాహనలో తెచ్చుకొని కుటుంబం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ, పుట్టింది మొదలుకొని తల్లిదండ్రులైతే పిల్లల కోసం పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని గొప్ప చేయాలి, పెద్దవారినిగా చేయాలి, వారు మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అని ప్రయాసపడతారు. వారు కాస్త పెద్ద అయిన తర్వాత ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఏదైతే ఎక్కడ మంచి చదువు దొరుకుతుంది అని ప్రయత్నం చేస్తారు కదా. వారు మరికొంచెం పెద్ద అయిన తర్వాత వారు జాబు సంపాదించాలి, మంచి స్థాయిలో ఉండాలి అని కోసం వారి కోసం ప్రయాసపడతారు. వారు కొంచెం పెద్ద అయిన తర్వాత వారికి ఇప్పుడు చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు, నెలకి జీతం వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? వయసు వస్తుంది కాబట్టి పెళ్లి చేయాలి. పెళ్ళి అయిపోతే అయిపోయిందా? లేదు, భార్యని చూసుకోవాలి, వారి కోసం ఒక ఇల్లును కట్టాలి. ఇలాంటి బాధ్యతలతో మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు. మరి వీటిని చేయాలంటే ఖచ్చితంగా ఈ సంసార జీవితంలో సంసారం అనే ఈ సముద్రంలో అంటారండి మనుషులు. ఏమంటారు? సంసారం ఒక సముద్రం ఏదాలి మనం అంటారు. అంటే ఈ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తున్నా వాటిని ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే వాళ్ళని ఏం చేయాలి? ఇంకా వాళ్ళని మళ్ళీ మనవడిని చదివించాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్నప్పటి నుంచి వారి ఆరోగ్య పద్ధతులు చూసుకోవాలి. ఇలా చేయడానికి ఏం చేస్తారంటే మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదండి. ఈరోజు ఎక్కడైనా ఒక కార్యం జరిగింది అనుకోండి, ఒక బారసాల కార్యక్రమం, పుట్టిన తర్వాత ఏం జరుగుతుందని మొదట పుట్టినరోజు కాకుండా ముందు ఏం చేస్తారంటే తల్లి గర్భంతో ఉండేటప్పుడు డేట్ ఇస్తారండి. అంటే ఈ రోజుకి 9 నెలలు నీకు నిండుతాయి, ఈ రోజు గర్భం నుంచి మీ కుమారుడు కుమార్తె రావాలి కనుక మీరు హాస్పిటల్కి రండి అని చెప్తారు. వెంటనే ఆ డేట్ ఏదైతే ఇస్తారో ఆ రోజున హాస్పిటల్కి చేరుకుంటారు. వెళ్ళిన తర్వాత కొడుకో కూతురు పుట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంటే హాస్పిటల్కి వెళ్తారంటే దేనికి? చూడడానికి. కొడుకో కూతురు పుట్టారు కదా, చూడడానికి ఏం చేస్తారు? ప్రయాణం చేస్తారు ఇక్కడ నుంచి. ఎంత దూరం అయినా కదా ప్రయాణం చేస్తారండి. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారండి. వచ్చేసిన తర్వాత ఈ విషయం వాళ్ళ చుట్ట వాళ్ళకి, బంధువులకి అందరికి తెలిసింది అనుకోండి, వాళ్ళందరూ రావడానికి వీలు కలగదు కనుక మనుషులే ఏం చేస్తారంటే బారసాల అనే ఒక కార్యక్రమాన్ని పెడతారండి.
బారసాల అని పేరు పెడతాం అని చెప్తూ, పేరు పెట్టడానికి బారసాల ఉయ్యాట్లో వేస్తామని ఒక పేరుతో ఉయ్యాట్లో వేసి పేరు పెడతారండి. ఈ దానికి ఇలా బారసాల చేయడానికి తన బంధువులందరికీ చెప్తారండి. చెప్పిన తర్వాత వాళ్ళు ఎంత దూరమైనా, వైజాగ్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా కూడా ఈ బారసాల కార్యక్రమానికి వస్తారండి పేరు పెట్టే రోజు. అంటే అక్కడ నుంచి ఇక్కడ దేనికి ప్రయాణం చేస్తున్నాం? మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్ళరా? వెళ్తారండి ఖచ్చితంగా. అంటే మీరు ఇక్కడ నుంచి ప్రయాణం చేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తారండి? ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తారండి. అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత పుట్టినరోజు జరిపిస్తారండి. మొదటి పుట్టినరోజు నేను కూడా వెళ్ళానండి, హైదరాబాద్ వెళ్ళానండి ఎక్కడి నుంచి. అంటే ఒక పుట్టినరోజుకి ఎంత దూరం వెళ్ళాను? నేను ప్రయాణం చేశానండి. నేను పాఠం ఈరోజు చెప్తున్నదే సంచారమా సంసారం. సంసారంలో ఉన్న వాటి కోసం మనిషి ఏం చేస్తాడు? సంచారం చేస్తాడు, ప్రయాణాలు చేస్తాడు. ఈరోజు బస్సులు ఖాళీ ఉండట్లేదు, ఆటోలు ఖాళీ ఉండట్లేదు, బైకులు ఖాళీ ఉండట్లేదు. ఎందుకు ఖాళీగా ఉంటున్నారండి? ఎవరు? ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? ఎన్నో రకాల ప్రయాణాలు భూమి మీద జరుగుతున్న వాటిలో కొన్ని మీకు చెప్తున్నాను. పుట్టినరోజులకు ప్రయాణం చేస్తున్నారండి, అది చూసుకొని మళ్ళీ తిరిగి వస్తారండి. ఇది అయిపోయిన తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత ఒక పెళ్లి కార్యక్రమం ఉందనుకోండి, పెళ్లి కార్యక్రమంకి ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఇల్లు కట్టడానికి ఎక్కడైనా ఇల్లు ఓపెనింగ్ జరుగుతుంది అనుకోండి, ఓపెనింగ్ కోసం ఫంక్షన్ అయింది, మెచ్యూర్ ఫంక్షన్ అయింది అనుకోండి, దీనికోసం మనుషుల ప్రయాణం కదండి. అంటే భూమి మీదకి వచ్చిన మనుషులంతా ప్రయాణాల్లోనే ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారండి. ఏ ప్రయాణాల్లో ఉన్నారు? కుటుంబాల్లో జరిగే కార్యక్రమాలు, కుటుంబాల్లో జరిగే ప్రత్యేకమైన సదస్సులు, వీటి కోసం ప్రయాణాలు చేస్తూనే మనిషి జీవితం కొనసాగిపోతుంది. ముసలోళ్ళు కూడా చూడండి, ఫంక్షన్ బిల్లు ఉన్నాయి అనుకోండి, కర్ర పట్టుకొని ఎలాగోలాగా వెళ్ళిపోతారండి. ఎక్కడికి? రాకపోతే ఏమనుకుంటారు? ముసలిదాన్ని నేను ఉండకపోతే ఎలాగా దీవించాను కదా. చూడండి, అంటే మనిషి ఆలోచన ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయాణాలన్నీ ఎవరి కోసం చేస్తున్నారు అని ఆలోచించగలిగితే మన సంసార జీవితం కోసం. ఈరోజు మనం వెళ్తేనే రేపు మన దగ్గరికి వస్తారు. అవునంటారు కాదంటారు? ఈరోజు వెళ్ళకపోతే ఎలా? నేను ఈరోజు వెళ్ళకపోతే రేపు నా కార్యక్రమానికి వాళ్ళు వస్తారా? రారు కదా. ఇదే ఆలోచన. ఒకవేళ ఆరోగ్యం బాగోకపోయినా, తినడానికి తిండి తింటే నాకు ఆరోగ్యం బాగోదని తెలిసినా కూడా కనీసం వెళ్ళి కనిపించాలి. తినవసరం లేదు, ఫంక్షన్లో ఉండాల్సిన అవసరం లేదు, కనీసం కనిపించి రావాలి అని ప్రయాణాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారండి. చూడండి, ఆరోగ్యం బాగోకపోయినా, అవకాశం లేకపోయినా, డబ్బులు లేకపోయినా అప్పుడు మరీ వెళ్తారండి. దేనికోసం? ఇదిగోండి ఈ కార్యక్రమాల కోసం. అంటే భూమి మీద మనుషుల ప్రయాణం దేనికి అంటే సంసార జీవితంలో జరిగే కార్యక్రమాల కోసమే. ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది దీనికి? చాలా అవుతాయండి. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి నాకు జనరల్ ఛార్జెస్ ఎంత అయిందో తెలుసండి. ఇక్కడ నుంచి అక్కడికి 250 నుంచి 270 వరకు అవుతాయండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ డైరెక్ట్ ట్రైన్. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 250 రూపీస్ అండి. వేసుకుందాం, మినిమం 300 వేద్దాం. 300 రూపీస్ నాకు ఖర్చు అండి. అంటే ఇటు నుంచి 300, అటు నుంచి 300 రూపాయలు, 600 రూపాయలు ఖర్చు పెట్టి నేను వెళ్ళానండి. అదే నేను జనరల్గా కాకుండా ఒక రిజర్వేషన్ చేసుకున్నాను అనుకోండి, 500 రూపాయలు అవుతుందండి. ఇటు నుంచి 500, అటు నుంచి 500 రూపాయలు, 1000 రూపాయలు అవుతుందండి. ఇలా మీరు చేసే ప్రయాణాలు కూడా ఎంత ఖర్చు ఉంటుంది కదండి. అవుతుందా? అవదండి, అవుతుందండి ఖచ్చితంగా. మినిమం ఒక 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు అయిన ఖర్చు ప్రయాణం కోసం అయ్యే ఖర్చు చెప్తున్నాను. మీరు ఖర్చు పెట్టే ఖర్చు చెప్పట్లేదు, ఓన్లీ ప్రయాణానికి మీరు వెళ్ళడానికి అయ్యే ఖర్చు చెప్తున్నాను కదండి. అవుతుందండి. అంటే మనిషి ప్రయాణం చేయడానికి కానీ, కార్యక్రమాలకు వెళ్ళడానికి కానీ ఏ రోజు వెనకడుగు వేయడు. వెళ్ళకన్నా ఉండిపోవడానికి చూడడు. ఖర్చు అయినా పర్లేదు, కార్యక్రమానికి ముందు
వెళ్ళాలి. అంటే ఈ జీవన సంబంధమైన ఈ కార్యక్రమాలకి వెళ్ళడానికి మనిషి దేనికైనా ఎంత ఖర్చు అయినా పెట్టడానికైనా చూస్తాడు, ఎంత సమయాన్ని వెచ్చించడానికైనా చూస్తాడు. అప్పుడు ఈ ఆలోచన, మిగతా ఆలోచనలు ఏముండవు. మొదట నేనేం చేయాలి, పెళ్లికి వెళ్ళాలి, అదొక్కటే మన మనసులో ఉంటుంది. ఫంక్షన్కి వెళ్ళాలి, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాలి, బర్త్డే కార్యక్రమానికి వెళ్ళాలి, పెళ్లి రోజు వెళ్ళాలి, యానివర్సరీకి వెళ్ళాలి. అప్పుడు ఏమైనా ఆలోచిస్తాడా, నా పరిస్థితి ఎలాగుంది, నా దగ్గర డబ్బులు లేవు, నాకు సమయం లేదు, నేను చేస్తున్న డ్యూటీ దగ్గర నాకు ఇబ్బంది కలుగుతుందేమో, వాళ్ళు నాకు సెలవు ఇస్తారేమో, ఇవన్నీ ఆలోచిస్తాడా? ఆలోచించరా. మా చుట్టాల ఇంటికి వెళ్ళాలనుకోండి, దాని గురించి ఆలోచిస్తారా? మా సార్లు ఏమంటారు స్కూల్కి వెళ్ళకపోతే అని పిల్లలు ఆలోచిస్తారండి. ఇప్పుడు నా వ్యాపారం ఏమవుతుందని మీరు ఆలోచిస్తారా? లేదండి. పనికి వెళ్ళకపోతే ఆయన ఏమంటాడని ఆలోచిస్తారా? ఆలోచించరండి. దేనికోసం ఈ ఆలోచన అంతా అంటే, ముందు అక్కడికి నేను అనుకున్న కార్యక్రమానికి వెళ్ళాలన్న ఒక మనసు తప్ప మిగతావన్నీ జ్ఞాపకాల్లోకి రావండి. అయితే మరి ఎందుకు ఈ పాఠం చెప్తున్నాను? సంచారమా సంసారమా? సంసార జీవితంలో ఎన్నో ప్రయాణం చేస్తున్న మనకి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఇంకొక సంచారాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అర్థమవుతుంది? ఎంతవరకు మనుషులు ప్రయాణాలు ఎందుకోసమో మనిషికి తెలుసు, కానీ మనిషి చేయవలసిన సంచారం ఇంకొకటి ఉంది. మనిషి చేయవలసిన ప్రయాణాలు మరికొన్ని ఉన్నాయి. మనం ఎంతవరకు ఈ లోక సంబంధమైన వాటి కోసం సంచారం చేయడం మనకు తెలుసు. దానికోసం ఎంత ఖర్చు పెట్టడమైనా, ఎంత సమయాన్ని ఇవ్వడానికైనా మనకి తెలుసు. కానీ మీకు తెలియని మరొక సంచారం ఉందని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చూపించాడండి. చూద్దామంటే లోక సువార్త 8వ అధ్యాయము, లోక సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. లోక సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండెను. యేసు ఏ సంచారం చేశాడు? రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించుచు పట్టణాలలోను గ్రామాల్లోనికి సంచారం చేశాడంట. మనుషుల సంచారాలు దేనికోసం? మనుషుల సంచారాలు దేనికోసం? ప్రయాణాలు దేనికోసం? పెళ్ళిళ్ళకి, ఫంక్షన్కి. కానీ యేసుక్రీస్తు సంచారం దేనికోసం చేస్తున్నాడు? రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఏం చేస్తున్నాడంట? ప్రయాణాలు చేస్తున్నాడంట. అబ్బా, మరి ఈ రోజు మనం ప్రయాణాలు చేయడానికి బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు సంచారం ఎలా జరిగిందో తెలుసా? కాలి నడకన జరిగింది. కాలి నడకన. ఆనాటి కాలంలో మరి ఎన్ని ప్రాంతాలు తిరిగాడు యేసుక్రీస్తు. యోధియా, సమరియా, యెరూషలేము పట్టణాలు, ఆ దేశం మొత్తం తిరిగేసాడంట. మనకు ఇది ఉంది కదండి, ఇది బైబిల్ వెనక సైడ్ పటం ఉంటుందండి. కొత్త నిబంధన పాలస్తీనా అని ఒక పటం ఉంటుంది. చూసారండి ఏ రోజైనా? చూడండి ఒకసారి. బైబిల్ వెనక సైడ్ బ్యాక్ సైడ్ లో కొత్త నిబంధనకు కాలపు పాలస్తీను అని రాసి ఉందండి. యేసు సంచారం చేసిన ప్రదేశాలండి ఇవన్నీ తిరిగాడండి యేసుక్రీస్తు. కొన్ని ప్రదేశాల్లో పడవ ద్వారా, వాడ ద్వారా ప్రయాణం చేసాడు, కొన్ని కాలినడకనే చేశాడు. ఇన్ని ప్రాంతాలు దేనికి ప్రయాణం చేశాడు యేసు? దేనికండి? సువార్త ప్రకటించడానికి, దేవుని మాటను బోధించడానికి, ప్రకటించడానికి పట్టణాలలో, గ్రామాల్లో సంచారం చేశాడండి యేసు. ఇంకా ఇంకా చూడగలిగితే 13వ అధ్యాయం 22వ వచనం కూడా, లోక సువార్త 13వ అధ్యాయం 22వ వచనం, లోక సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములోను గ్రామములోను సంచారము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు యేసు? గ్రామాల్లోను పట్టణాలలోను బోధించుచు సంచారం చేస్తున్నాడు.
సువార్త ప్రకటిస్తూ సంచారం. అంటే యేసుక్రీస్తు ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? దేవుని నామాన్ని ప్రకటించడానికి. అంటే సంచారం అనేది దేనికోసం చేస్తున్నాడు యేసు? ఏం నేర్పిస్తున్నాడు సమాజానికి? నువ్వు ప్రయాణాలు చేయాల్సింది దేవుని పనిలో. మనుషులంతా ప్రయాణం ఎందుకు చేస్తున్నారు? మనుషుల కోరికలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళడానికి. మనుషులు తమ ఇష్టాలు నెరవేర్చుకున్న ఫంక్షన్లు, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి. మన మనిషి ఇష్టమే కదండి, అంతనే కదా. అందుకోసం ప్రసంగిలో ఒక మంచి మాట రాస్తున్నారు. ఏముందో ఒకసారి చూద్దాము. ప్రసంగి గ్రంథంలో ఉన్న మంచి మాట మనం ఒకసారి చూద్దాం. మనుషులు ప్రయాణాలు ఎక్కడికి ఉంటాయో అక్కడ చెబుతున్నాడు, చూద్దామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం ఏముందండి? విందు జరుగుతున్న ఇంటికి. మనుషులందరూ ఎక్కువ వెళ్ళడానికి దేనికి ఇష్టపడతారండి? విందు జరుగుతున్న ఇంటికే వెళ్ళడానికి ఇష్టపడతారండి. ఎందుకు వెళ్తారు? ఎందుకండి? మేకప్ అప్పుడే చేసుకోవచ్చు. విందు జరిగే ఇంటికంటే పెళ్ళి శుభకార్యం జరిగింది అనుకోండి, ఎలా రెడీ అవుతావు నువ్వు? నీ బట్టలన్నిటిలో ఏ బట్టలు బాగున్నాయో అవన్నీ వేసుకుంటావు, అవునా? నీ దగ్గర బంగారం ఉంటే బంగారం వేసుకుంటావు. ఎక్కడికి వెళ్తే? విందు జరుగుతున్న ఇంటికి వెళ్తే కదా. మేకప్ కొడతావు, ఎక్కడ లేని సౌందర్యం అంతా ఆ రోజు వచ్చేస్తుందా. అక్కడికి వెళ్తే సైలెంట్గా ఉంటావా? పెళ్ళికి వెళ్ళావు అనుకోండి, సైలెంట్గా ఉంటావా? ఇక్కడ చుట్టాలందరూ వస్తారు, ఇక్కడ శబ్దాలు. ఒకరితో ఎక్కడ కొన్నావు ఈ బంగారం? చాలా బాగుంది. ఈ చీర ఎక్కడ కొన్నావు? అంచు ఇంకా బాగుంది. చూసారు ఈ మాటలే. పెళ్లి సూపర్ జరిగింది. పెళ్ళిలో అబ్బా ఏం భోజనం. ఇందులో సాంబార్ హైలైట్. సాంబార్లో కొంచెం వంకాయ ముక్కలు వేస్తే, ఇంకా ఆనపకాయ ముక్కలు వేస్తే ఇంకా బాగుండు. ఇలా మాట్లాడుకుంటారు. ఈ సంతోషాల సంబరాలన్నీ ఎక్కడ? ఫంక్షన్ జరిగిన దగ్గరే. అందుకోసం మనుషులు దేనికి ఇష్టపడతారు? మీ వాడు ఎంత చదువుతున్నాడు? మా వాడు ఎంత చదువుతున్నాడు? మీ వాడు జాబ్ వచ్చిందా? వచ్చింది. ఎంత వస్తుంది? ఈ మాటలన్నీ ఎక్కడండి? అది అంటే నువ్వు మాట్లాడుకోవడానికి, సంతోషంగా గడపడానికి ఉండే ప్రదేశం ఏదో తెలుసా? విందు జరుగుతున్న ఇల్లు. అంటే మనిషి ఆలోచన ఎందుకు వాటి వైపు ప్రయాణాలు వెళ్తుంది? కొత్త బట్టలు వేసుకోవచ్చు, కొత్తవన్నీ ధరించుకోవచ్చు, అందరితో మాట్లాడవచ్చు, అందరితో సంతోషంగా. ఇంకా రాత్రిపూట అయ్యేసరికి ఏం చేస్తారండి? డీజేలు పెట్టి తాగి తందనాలు కూడా ఆడచ్చు. అందుకోసం మనిషి ప్రయాణం దేని వైపు వెళ్తుంది? ఫంక్షన్ల వైపు, పెళ్ళిళ్ళ వైపు వెళ్తుంది. అదే సువార్తకు వెళ్ళారనుకోండి, దేవుని మాటలు ప్రకటించడానికి వెళ్తే ఎవడు భోజనం పెడతాడా? పెట్టరండి. పెడతారా? డబ్బులు ఎవరు ఇస్తారా? ఎవరండి? మనమే ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి, అవునా? ఎక్కడైనా ఒక దేవుని కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ఒక సెమినార్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలండి. ఎంత ఖర్చు అవుతుందండి? 100 రూపాయలు అండి మనిషి. మరి అక్కడికి వెళ్తే ఏమైనా వస్తుందా? అక్కడికి వెళ్ళి కూర్చొని దేవుని మాటలు వినాలి. ఎవడు వింటాడు? పెళ్ళికి వెళ్తే అబ్బాయి అంతమంది కలుస్తారు చెప్తారు. చూసి అక్కడ ఎంజాయ్గా ఉంటుంది. మనం నచ్చింది తినచ్చు, నచ్చినట్టుగా ఉండొచ్చు. చర్చికి వెళ్ళామనుకోండి, ఇదిగోండి ఇలాగే ఉండాలి, మోకాలు వేయాలంటారు, పాటలు పాడాలంటారు, వాక్యం వినాలంట. ఏంటది? చూసారు? అంటే దేవుని కోసం వెళ్ళడానికి మనకు ఆలోచన రాదు. అప్పుడే అన్నీ వచ్చేస్తాయి. మా ఇంటికి అలా చుట్టాలు వస్తున్నారు, ఈరోజు నాకు అలా పని ఉంది, ఈ పని ఉంది అని. మీ ప్రయాణాలు దేవుని కోసం ఉండవు. దేనికోసం ఉంటాయి? బయట ఉన్న వాటి కోసం ఉంటాయి. దేవుని దగ్గరికి రమ్మనేసరికి, దేవుని వాక్యం నేర్చుకోవడం రమ్మనేసరికి ఎన్నో ఇబ్బందులు వచ్చేస్తాయి ప్రయాణం చేయడానికి. కానీ మీ సొంత వారి పనుల కోసమైతే, మీ సొంత పనుల కోసమైతే ఆకలి ఉండదు, దాహం వేసిన నీరు కూడా తాగవు. చూసా? మీ సొంత విషయాల కోసం ఆకలి వేస్తుందా? లేదు. ముందు నేను అనుకున్న పని జరిగి. మరి దేవుని పని అంటే చేసుకుంటారులే, నేనే ఉండాలా,
నేను లేకపోతే జరగదా? జరుగుతుంది. నువ్వు లేకపోయినా జరుగుతుంది దేవుని కార్యక్రమం. కానీ నీ వంతు ప్రయాస ఏది దేవునిలో? నీ ప్రయాణం ఎందుకోసం? దేనికోసం ఈ బ్రతుకు? యేసుక్రీస్తు ఏం చేశాడండి? అంటే మనిషి ప్రయాణాలు దేనికోసం? దేనికోసం అంటే మన గురించి మనం చేస్తాం తప్ప దేవుని గురించి చేయాలంటే ఆలోచిస్తామండి. డబ్బులు ఖర్చు పెట్టడానికైనా, మనకి దేవుడు ఇచ్చిన కాలాన్ని దేవునికి ఇవ్వడానికైనా ఎంత ఆలోచిస్తామండి కదా. చూడండి, అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాడు? తండ్రి ఏ క్రియలు చేయాలని, ఎందుకోసం ప్రయాణాలు చేయాలి అని చెప్తున్నాడంటే, నాయన నీ సంసారంలో ఎన్నో సంచారాలు చేసావు, నువ్వు చేయాల్సింది నీ సంసార ప్రయాణాల కోసం కాదు, దేవుని మాటలు ప్రకటించడానికి నువ్వు సంచారం చేయాలి. ఇవెన్నో చేసావు, ఇప్పుడైనా మొదలుపెట్టు. ఏమని? దేవుని పనుల నిమిత్తం సంచారాలు చేయాలి, ప్రయాణాలు చేయాలండి. అపోస్తులు కూడా చేశారా? చేశారండి. అపోస్తుల కార్యం, అపోస్తులు అందరూ ఏం చేశారు తెలుసా? విడిపోయి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారంట. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం చదువుతాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్న మాట మనం చదువుకుందాం. ఏమని ఉంటుంది చూద్దాం. వాళ్ళు అక్కడి నుంచి విడిపోయారంట. విడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంట? సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారంట. అంటే ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో, ఇబ్బందులు వచ్చాయో, వాళ్ళు అక్కడి నుంచి తప్పించబడి ఏం చేశారంట? ఆ యెరూషలేము పట్టణం నుంచి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో అప్పటి నుంచి వారు ఏం చేశారంట? విడిపోయి అక్కడి నుంచి వేరు వేరు ప్రాంతాలకు వెళుతూ, చూడండి 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దేనికి సంచారం చేశారు వాళ్ళు? చెదిరిపోయారంట. ఎప్పుడైతే సౌలు అనే వ్యక్తి సంఘాన్ని హింసిస్తున్నాడో, అపోస్తులను చంపుతున్నాడో, వెంటనే ఏం చేశారు వాళ్ళు? చెదిరిపోయారంట. వేరు వేరుగా చెదిరిపోయి అలా ఖాళీగా వెళ్ళిపోలేదంట. ఏం చేశారంట? సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారంట. అంటే దేవుని పని జరిగిస్తూ వెళ్ళారు. ఎవరు? యేసుక్రీస్తు వెళ్ళాడు, అపోస్తులు వెళ్ళాడు, అపోస్తులు కూడా వెళ్ళారు. తన శిష్యులందరికీ అదే నేర్పించాడు. ఇగో నాయన, భూమి మీద ఎన్నో సంచారాలు చేస్తున్నారు మనుషులందరూ దేనికోసం ప్రయాణాలు చేస్తున్నారు. కానీ మీరేం చేయాలో తెలుసా? దేవుని వాక్యమును ప్రకటించడానికి మీరు సంచారము చేయాలి. ఎందుకు చేయాలి నాయన అనే డౌట్ వాళ్ళకి వస్తుందా? రాదా? వస్తుంది. అందుకోసమే మనకు కూడా వస్తుంది. మనం ఎందుకు దేవుని కోసం సంచారం చేయాలని అని మనకు కూడా ఆలోచన వస్తుందండి కదండి. అందుకోసమే గొప్ప మాట యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడింది. చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గరికి నికోదేము అనే ఒక మనుషుడు వస్తాడండి. ఓకేనా? ఆయనకి యేసు చెబుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో 3వ వచనం, 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యమును చూడలేడు అనేటప్పుడు సరిపోతుంది. నికోదేము అప్పుడు ఏమంటాడు? 4వ వచనంలో, ముసలివాడైన మనుష్యుడు ఎలా జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగాడంట.
ఆయనకి డౌట్ వచ్చింది, మళ్ళీ జన్మించడం ఏంటి, మళ్ళీ నేను ముసలోడును అసలని, మళ్ళీ మా అమ్మ గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుడతానా నేను అని చదువుతున్నాడు అనమాట. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని చెప్పాడు యేసుక్రీస్తు. ఓకేనా? అప్పుడు కింద చెప్తున్నాడు, అంటే ఆత్మ మూలంగా శరీరం మూలంగా అంటే తల్లి గర్భంలో నుండి పుట్టేవారు ఉన్నారు, ఆత్మ మూలంగా పుట్టిన వారు ఎవరు, బాప్టిస్మం పొందడం. దేవుని ఆత్మ వల్ల నువ్వు కన్నాడు దేవుడు నేను, అవునా? యేసుక్రీస్తు ద్వారా బాప్టిజం తీసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి, ఆత్మ మూలంగా నువ్వు జన్మించిన వాడు అని చెబుతూ 6వ వచనం, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపాలని నేతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని చెబుతూ ఈ ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఎలా ఉంటాడు అన్న సంగతి అక్కడ చెబుతున్నాడు. గాలి తనకిష్టమైన చోటను విసురును. గాలి ఏం చేస్తుందంట, తనకిష్టమైన చోటును విసురును. అంటే గాలి ఎక్కడ విసురుతుందో మనకు తెలియదు కదండి, కానీ గాలి యొక్క సంచార జీవితం ఏంటో చెప్పాడు దేవుడు. ఎక్కడ? ప్రసంగి గ్రంథంలో. చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథంలో గాలి ఎలా వెళ్తుందో చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము కొంచెం సౌండ్ వచ్చింది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం సరే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతాం. గాలి ఎక్కడికి వెళ్తుందంటే దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలు తిరుగుతూ తన సంచార మార్గమున తిరిగి వచ్చును. గాలి ఏం చేస్తుందంట, దక్షిణం, అంతేనా? దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. అంటే ప్రారంభం అవుతుంది, తిరిగి 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 మళ్ళీ ఏ ప్రదేశం నుంచి వచ్చిందో ఆ ప్రదేశానికి వెళ్తున్నాను. అంటే గాలికి ఏం లేదు, రెస్ట్ లేదు, కానీ దానికి ఒక మార్గం అనేది ఉంది. ఏ మార్గం అది? సంచార మార్గం. అంటే గాలి కూడా ప్రయాణం చేస్తుంది. గాలి ఏం చేస్తుంది? ప్రయాణం చేస్తుంది అని చెబుతూ గాలి గురించి మనం ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ఉదాహరణ చెప్తున్నాడు. గాలి తనకి ఇష్టమైన చోటుకు తిరుగును అని చెప్తూ 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము. అక్కడ గాలి తనకి ఇష్టమైన చోటును తిరిగిన అన్న మాట గురించి, గాలి ఎలా తిరుగుతుందో చెప్పాం మనం. దానికి ఒక ప్రయాణ మార్గం ఉందన్న సంగతి మనకి తెలుసు. అది కూడా ఏం చేస్తుంది? సంచారం చేస్తుందంట. మనుషులు ఎలాగైతే పెళ్ళిళ్ళు శుభకార్యాల కోసం సంచారం చేస్తారో గాలి కూడా ఏం చేస్తుందంట? ప్రయాణాలు చేస్తుందంట. ఆ గాలిని యేసుక్రీస్తు ఇక్కడ ప్రస్తావించి గాలి తనకి ఇష్టమైన చోటును తిరుగును. 7వ వచనం, 8వ వచనం, అంతేనా? నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఇగో గాలి ప్రయాణం చేస్తుంది, ప్రయాణం చేస్తే ఏం చేస్తుందంట? శబ్దం చేస్తుందంట. ఏం చేస్తుంది అంటే, నేను వస్తున్నాను, నేనున్నాను అని శబ్దం చేస్తుందంట గాలి. అంటే దేవుడు గాలికి చూసారంటే ఎటు వెళ్ళాలో, ఏ ప్రయాణాలు చేయాలో చెప్పాడు. అది ప్రయాణం చేస్తే ఏం చేస్తుందంట? శబ్దాలు చేసుకుని వెళ్తుందంట. గాలి వచ్చింది అనుకోండి, శబ్దం వస్తుందా? వస్తుందంట. ఒక మనిషి, భూమి మీద పుట్టిన మనిషి బ్రతకాలంటే మొదట కావాల్సింది ఏంటో తెలుసా? తల్లిపాలు కాదు, దేవుడిచ్చిన గాలి. అవునా? గాలే లేదనుకోండి, భూమి మీద మనిషి ఎవరైనా బ్రతకగలరండి? బ్రతకలేరండి. చూసారండి, శబ్దం చేసుకుని వస్తుంది, నేనున్నాను, నేనున్నాను, దేవుడు నన్ను పంపించాడు, నేనున్నాను, దేవుడు నన్ను పంపించాడు, నేనున్నాను, దేవుడు నన్ను పంపించాడు, నేనున్నానని ప్రతి మనిషికి గాలి ఏం చేస్తుంది? తెలుపుతుంది. తెలుపుతుందా? దాని గురించి చెబుతూ గాలి మళ్ళీ 8వ వచనం, గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువు కానీ అది ఎక్కడి నుండి వచ్చినా ఎక్కడికి పోవు నీకు తెలియదు.
ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అలాగే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఒక గాలి ఎలా అయితే దేవుని పని చేస్తుందో ఆత్మ మూలంగా బాప్టిజం పొందిన మీరంతా అలాగే ఉండాలి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. అంటే గాలి ఏం చేస్తుంది? దక్షిణం నుంచి ఉత్తరానికి మొత్తం ఇటు అటు తిరిగి తన సంచార మార్గం ఎలాగైతే వెళ్ళిపోతుందో మీరు కూడా దేవుని పనుల్లో ఏం చేయాలి? అటు ఇటు ప్రయాణాలు చేసి మీ గమ్యం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చిన వారు మనం? పరలోకం నుండి వచ్చి భూమి మీదకి వచ్చి ఏం చేయాలి? దేవుని గురించి అటు ఇటు పట్టణాలు గ్రామాల్లో తిరిగేసి తర్వాత చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అది మన ప్రయాణం. ఒక గాలి నేర్పిస్తుంది. గాలి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళట్లేదు, శబ్దం చేసుకుని వెళ్తుంది. యేసుప్రియుడు ఏం చేశాడు? ప్రయాణాలు చేసి పట్టణాల్లోని గ్రామాల్లోనికి వెళ్ళి సంచారం చేసి ఏం చెప్పాడు? శబ్దం చేశాడు. ఏం శబ్దం? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం మీరు సంపాదించుకోండి అని ప్రయాణాలు చేస్తూ యేసు చెప్పాడు. అపోస్తలుడైన ఆ శిష్యులందరూ చెప్పారు ప్రయాణాలు చేస్తూ. ఆత్మ మూలంగా జన్మించిన మనం కూడా ఏం చేయాలి? ఒక గాలి ఎలా అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు శబ్దం చేస్తుందో అలాగే నువ్వు ప్రయాణం చేసిన ప్రతి దగ్గర దేవుని మాటలు నీ నోటాన శబ్దాలుగా రావాలి. అందుకోసమే జాన్సన్ గారు ఒక మంచి పాట రాశారు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలిసిన, శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది. దేవుని మూలంగా పుట్టినవాడు అలాగే ఉండాలంట. చూసారు? పాఠమే పాఠంగా పాఠాన్నే పాటగా తయారు చేస్తారు ఆయన. అదే ఇప్పుడు ఆ పాఠాన్ని మీకు చెప్తున్నాను. మనిషి సంచారము సంసారం అనేసి సంచారం చేయవలసింది ఎక్కడి నుండి మనం పరలోకం నుండి ప్రయాణమై భూమి మీదకు వచ్చిన మనము మళ్ళీ దేవుని పనుల కోసం ప్రయాణాలు చేసి నిత్యమైన విశ్రాంతిలోకి నీ ప్రయాణాన్ని ముగించుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలండి. అందుకోసం భూమి మీదకి వచ్చిన వారు మనం సంచారంలో ఉండిపోవడానికి ఈ భూమి మీద ఉన్న ఈ సంసారంలో మునిగిపోయి సంసారం అని ఈ సంచారంలో మునిగిపోయి బ్రతకడానికి కాదు. పరలోకం నుంచి ప్రయాణం చేసిన మనం, సంచారం చేసిన మనం మళ్ళీ పరలోకానికి ఈ భూమి మీద దేవుని పనులు చేసి ముగించుకొని నిత్యమైన విశ్రాంతిలోనికి వెళ్ళిపోవాలి. ఇది గాలి ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు మనకి. గాలి ఎలా అయితే సంచారాలు చేస్తుందో ప్రయాణాలు చేస్తుందో దేవుని పనిని జరిగించడానికి భూమి మీద పుట్టిన మనుషులమైన మనం కూడా మన ప్రయాణాలన్నీ దేవుని కోసం ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో అది పక్కన పెడితే ఈ మాటలు విన్న తర్వాత మీరు ఏమనుకోవాలో తెలుసా? భూమి మీద జరిగే కార్యక్రమాల కోసం నా ప్రయాణాలు తగ్గించి చేయొద్దనట్లేదు, తగ్గించి ఏం చేయాలి? దేవుని పనుల మీద నా ప్రయాణాలు పెట్టాలి. ఒకవేళ అలా ప్రయాణాలు పెట్టలేదు అనుకోండి, మరి దేవుని పని జరిగించకపోతే, దేవుని కోసం ప్రయాణాలు చేయకపోతే అంటే చాలామంది నేను బండి మీద వెళ్తున్నప్పుడు చాలా దూరం వెళ్తున్నప్పుడు అన్నా ఎలాగన్నా ఇంత దూరం వచ్చేస్తున్నారు మీరు, మరి మీ ఫంక్షన్ అయితే వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపోతావు, ఎంత దూరం అయినా వెళ్ళిపోతావు. మరి దేవుని పని అంటే వెళ్ళరండి. చూసారు? మనుషులు చేసుకునే కార్యక్రమాలకు వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అంటున్నావు కదా. అవుతారంటారా? కాదండి. వాళ్ళు ఏమనుకుంటారు అంటున్నా. మరి దేవుని ప్రయాణాలు చేయకపోతే దేవుడు అనుకోడండి. ఒరే నీకు జన్మనిచ్చింది, నీకు ఆయుష్నిచ్చింది, నీకు అవయవాలు ఇచ్చింది ఎవరి కోసం? నా పనులు జరిగించాలని కదా, నా కోసం నువ్వు ప్రయాణం చేయాలని కదా. ఇదేంట్రా ఈ ప్రయాణంలో మునిగిపోతామని దేవుడు అనుకోడా? దేవుడు ఫీల్ అవ్వడా? అవుతాడండి ఖచ్చితంగా. ఇప్పుడు రామ్ డాడీ గారు ఉన్నారు, ఆయన ఇంటి దగ్గర ఖాళీగా ఉండొచ్చు కదండి. ఎందుకు ఇక్కడ వరకు రావాలి? ఈ మైక్ ద్వారా సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వినేసి ఇంటి దగ్గర నేను వెంటనే వాక్యం అనేవచ్చు కదా. ఎందుకు ప్రయాణం చేయాలి అక్కడి నుంచి ఇక్కడికి? ఆ స్టాండ్ పట్టుకొని అంత కష్టపడి రావాల్సిన అవసరం ఏంటి? ఎలాగా నా కోసం ఎన్నో ప్రయాణాలు చేశాను, కనీసం దేవుని మాటలు వినడానికి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళలేనా? ఖాళీగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ కోసం తిరుగుతున్నా నేను, దేవుని మాటలు దేవునికి లోబడి ఆయన మాటలు వినడానికి ఎంతవరకు రాలేనా అని వచ్చాడు. నీ పనుల కోసం నువ్వు కష్టపడడానికి వెళ్తావు, కూలి కోసం. ఎంత దూరం వెళ్తావండి? కూలి ఎక్కడ ఉంటే అక్కడ పరిగెడతావు, అవునా? మరి దేవుని కోసం రావడానికి
దేవుని కోసం ప్రయాణం చేయడానికి ఇష్టపడం మనం, బద్ధకం కదా. పనులు దేవుని పనులు అనేసి మనిషికి ఏంటంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళకపోతే ఆడు ఫీల్ అవుతాడు అని వెళ్ళిపోతున్నాం. మరి దేవుని మాటలు నేర్చుకోవడానికి రమ్మంటే దేవుని ప్రకటనలు జరుగుతున్నాయి, దేవుని గురించి సందేశాలు జరుగుతున్నాయి, వాక్యాలు చెబుతున్నారు, వినడానికి వెళ్దామంటే రారండి. ఎన్ని కారణాలు చెప్తారండి. ఇక్కడ చెప్తే ఓకే, అక్కడ లెక్క చెప్పుకోవాలి. ఎక్కడ దేవుని న్యాయపీఠం ఎదుటి లెక్క చెప్పుకోవాలి. నువ్వు ఎన్ని మోసాలు చేసేవరా, ఎన్ని అబద్ధాలు ఆడేవరా నా మందిరానికి రమ్మంటే, నా కోసం పని చేయమంటే ఎన్ని చెప్తున్నావురా సాకులు కదండి. భూమి మీద మనిషి ప్రయాణం దేనికోసం ఉండాలో తెలుసా? దేవుని కోసం ఉండాలి, దేవుని పనుల కోసం ఉండాలి. సంచారము దేవుని కోసం చేయాలి. అపోస్తులు చేశారు, యేసు చేశారు. మరి ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా ఏం చేయాలి? ఒక గాలి ఎలా అయితే శబ్దం చేసుకొని సంచారం చేస్తుందో, ఇటువంటి తిరుగుతూ మరలా తన స్థానానికి ఎలాగైతే తిరిగిపోతుందో, అలాగే మనుషులమైన మన సంచారాలన్నీ దేవుని పనులు జరిగించడానికి ఉండాలండి. ఆ లోకం నుంచి వచ్చిన మనం మళ్ళీ ఏ దేవుడైతే ఉన్నాం లోకం నుంచి వచ్చామో ఆ దేవుడు ఉన్న లోకంలో ప్రయాణం జరిగించాలి. మన ప్రయాణం ఇప్పుడు ప్రారంభమైంది కాదండి. సృష్టి పుట్టక మునుపు దేవుని సంకల్పంలో ప్రారంభమైన ప్రయాణం మళ్ళీ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళినంత వరకు ముగించబడతాం. అంతేనే కాదండి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ప్రయాణమై వచ్చామో ఎక్కడికి ప్రయాణమై పోవాలన్న సంగతి మనకు తెలియలేదండి. అందుకోసమే ఇంకా భూమి మీద ఉన్న వాటి కోసమే ప్రయాణం చేస్తున్నాం మనం కదండి. అర్థమైందండి పాఠం? సంచారమా సంసారమా? సంసారం కోసం ప్రయాణాలు చేసాం ఎంతవరకు. ఇప్పుడు సంచారం చేయవలసింది దేవుని కోసం అని తెలుసుకున్నాం. ఇక నుంచి అయినా మనం ఏం చేద్దాం? దేవుని విషయాల్లో డబ్బులు ఖర్చు అయినా, సమయం ఖర్చు అయినా, ఎవరు ఏమనుకున్నా మన ప్రయాణాలు దేవునిలో కూడా ఉండాలి. మనుషుల కోసం ఎంత ప్రయాణాలు చేసి ఆయన ఫీల్ అవుతామని ఇన్ని చేస్తున్నాం కదా, మరి దేవుని పనులు జరిగించడానికి కదా భూమి మీదకి వచ్చాం. ఆ ప్రయాణాలను ముగించుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాము గారు అలాగే ఆలోచించారండి కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. 11వ అధ్యాయం 14 నుంచి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదికిచున్నామని విశదపరుచుతున్నారు కారా. ఎలా చెప్పారంట వాళ్ళు? 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చేసి వందనం చేసి తాము భూమి మీద పరదేశములము యాత్రికులమై ఉన్నాము. భూమి మీద మేము ఎలా ఉన్నాము? ఈ లోకం మాది కాదు. మేము ఎవరో పరదేశంలో యాత్రికులం. యాత్రికులు అంటే యాత్ర చేసేవారు. అంటే భూమి మీద దేవుడి కోసం తిరగాలి. తిరిగి ఏం చేయాలి? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలని చెబుతూ ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నారంట. ప్రయాణం దేనికోసం చేస్తున్నారంట? తాను దేవుడు ఎక్కడైతే పుట్టించుకుంటాడో, ఎక్కడ నివాసం చేయాలో ఆ దేశాన్ని వెతుకుతున్నారంట. వారు వెతుకుతున్నామని విశదపరుచుతున్నారు కాదా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలుగును. చూసారండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ భూమి మీదకి వచ్చే మనుషులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో మరి తెలియదు కదండి. ఈరోజు మనం ఉన్నాం. మీరు ఇక్కడ నుంచి ప్రయాణం అయ్యి కొలువలు వెళ్ళారు అనుకోండి, మళ్ళీ ఎక్కడికి రావాలి? మీరు ఇంటికే రావాలి. ఇక్కడ నుంచి బంధువుల ఇంటికి శ్రవణకులం వెళ్ళారు అనుకోండి, మళ్ళీ మీ సొంత ఇంటికి ఎక్కడికి రావాలి? మళ్ళీ ఇక్కడికే రావాలి. అంటే అది మీకు తెలుసు కాబట్టి మళ్ళీ మీరు వస్తున్నారు, తెలియకపోతే రావాలి. అలాగే భూమి మీద ఉన్న ప్రజలంతా ఎక్కడ నుండి వచ్చాం మనం ఈ భూమి మీదకి? ఎలా వచ్చాం మనం ఈ భూమి మీదకి? మన దేశం ఏది? దేవుడు ఉండే లోకం, పరలోకం. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? చనిపోయిన తర్వాత దేవుడు ఉండే లోకానికి వెళ్ళాలి. మరి అలా వెళ్ళాలంటే భూమి మీద నేను ఏం చేయాలి? ఏ ప్రయాణాలు చేయాలి? ఏ సంచారాలు చేయాలి? సంసార జీవితంలో మునిగిపోయి సంసారం అనే జీవితంలో ఈ సముద్రంలో మునిగిపోయి దీనికోసమే నా ప్రయాణాలు ఉంటున్నాయా?
అయితే నీ ప్రయాణం తిన్నగా నరకానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నేను వచ్చింది పరలోకం నుంచి, నేను మళ్ళీ పరలోకం వెళ్ళాలంటే దేవుని కూర్చిన ప్రయాణాలు చేయాలి. అప్పుడే దేవుని యొద్దకు ప్రయాణం అవుతాం. కాబట్టి ఆలోచించండి, ఈ భూమి మీద ఈ జీవితం శాశ్వతం కాదు. నటన, ఈ లోకపు నటన గతించిపోవచ్చు అన్నదని దేవుడు చెప్తున్నాడు కనుక గతించిపోయి ఈ లోకంలో ఉన్న ఈ సంచారాలు కాకుండా గతించని శ్రేష్టమైన దేవుని చేత కట్టబడిన ఆ నిత్యమైన పరలోకం కోసం మన సంచారాలు చేద్దాం. దేవుడున్న లోకాన్ని సంపాదించుకుందాం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా